తన తండ్రి పాపం పండిందన్నాడు నారాయణరావు కుమారుడు సురేష్. తుని బాలిక ఘటనపై స్పందించిన నారాయణరావు కోడలు ఇకపై అమ్మాయిల దగ్గరికి వెళ్లడానికి భయపడాలన్నారు. కానీ వైసీపీకి చెందిన కొందరు తమ ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికే తన తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తా ఉన్నామన్నాడు సురేష్. ఇకపై ప్రతి ఆడపిల్ల ధైర్యంగా తిరిగే పరిస్థితి రావాలన్నారు నారాయణరావు కోడలు రాజేశ్వరి. ఇటీవల తునిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెప్పినట్టుగానే యాక్షన్ తీసుకోవడం అయింది. ఈయన ఏ విధంగా అయితే మా మామయ్య గారు చనిపోయారు అనేది మాకు తెలియదు. కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ లోనూ కూడా ఇలాంటి ఎదవలు ఎవరో ఒకరు ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఎదురెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్, అదే టైంలో మా మామయ్య గారు చేసిన టైంలోనే పిఠాపురంలో ఒక అమ్మాయిని రేప్ చేయడం వల్ల అమ్మాయి చనిపోయింది. కానీ ఆయన వెలుగులోకి రాలేదు. అంటే అతను వెనకాల ఎవరున్నారో తెలీదు, మరి ఎవరైనా ఆపుకున్నారో తెలియదు. కానీ చనిపోయిన అమ్మాయి బాడీ విషయంలో కానీ ఆయన రేప్ చేసిన వాళ్ళ ఈ విషయంలో కానీ ఎవరో కఠినమైన చర్యలు అయితే తీసుకోలేదు. అంటే ఏంటి సార్, ఇప్పుడు మేము మాకు వెనకాల ఎవరో సపోర్ట్ లేరని ఇలా చేశారా, లేదంటే ఎందుకు చేశారన్నది మాకు తెలియదు. కానీ ముందుకి ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఇదే కంటిన్యూ అవ్వాలని మేము మా ఫ్యామిలీ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి అయినా సరే ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే వీడికి వచ్చిన పరిస్థితి ప్రతి మగాడికి వస్తుందని చెప్పేసేసి ప్రతి ఒక్క మగాడు ప్యాంట్లు తడుపుకునేలాగా మీరు ఇప్పుడు సమాచారం పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను ఒక ఆడదానే, నాకు ఒక ఆడపిల్ల ఉంది. నా ఫ్యామిలీని రోడ్డుకి లాగేశారు సార్. నా చిన్న పిల్లలతో పాటు మమ్మల్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆ వీడియోలు పెట్టిన వాళ్ళ మీద, మా మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా మీరు కఠినమైన చర్యలు తీసుకుంటారని నేను మిమ్మల్ని బ్రతులాడుతున్నాను సార్. నిన్న జరిగిన సంఘటన కొంచెం బాధాకరం అయినా సరే గవర్నమెంట్ చేసింది ఏంటంటే చాలా కరెక్ట్. ఇదే విషయం ఏంటంటే ఇదే పని ఏ ఆడపిల్లకి జరిగినా సరే ఇలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఏంటంటే మా ఫ్యామిలీ పరంగా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. ఆడపిల్లలు ఎవరైనా ఆడపిల్లండి, మరి ఆడపిల్ల అన్యాయం జరిగినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి, ప్రతి ఫోటో చిన్న అదే పిల్లవని లేదు, చెల్లెని లేదు, అందరికీ కూడా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. దానివల్ల మేము చాలా మానసికంగా గురి అవుతున్నాం సార్. లోకేష్ గారు మా నాన్నగారు ఏదో అయిపోయారు, ఆయన తప్పుకి ఏదో ఆయన ప్రత్యక్షం గురయ్యారు. కానీ మరి మా ఆడవాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురైతే ఈ ట్రోల్స్ వల్ల దీనికి ఎవరు బాధ్యులు అవుతారు సార్? మరి మీరు వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటారా లేదండి? మాకు కావాలి సార్, వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఏదైతే అటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడైతే మృతి చెందిన తర్వాత కూడా వారి కుటుంబం అయితే స్పందించింది. తమపై వస్తున్న ట్రోల్స్ అయితే ఇప్పటికైనా ఆపాలి అండ్ అలాగే ఇదే ఎవరి విషయంలో అన్యాయం జరిగినా ఇదే ఘటన కంటిన్యూ చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. మరి దీనిపై అటు లోకేష్ స్పందించే ఛాన్స్ ఉందనుకోవచ్చా? డీటెయిల్స్ అయితే లో చూసుకున్నట్లయితే ఏదైతే దీనికి సంబంధించి మైనర్ బాలిక అత్యాచారం కేసులో అయితే నిందితుడు నారాయణరావు అయితే మృతి చెందాడు. ప్రస్తుతం అయితే ఆయన కుమారుడు అలాగే కోడలు కూడా నాగలక్ష్మి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించారు. అయితే ఆ తండ్రి చేసిన తప్పుకు మేము ఎలా బాధ్యులు అవుతాం, మా ఇంట్లో ఆడవాళ్ళని కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. అతను చేసిన తప్పుకి తగిన శాస్తి జరిగింది, అతను ఏదో పశ్చాత్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ విషయంలో గవర్నమెంట్ చేసింది చాలా సబబు, కరెక్టే అని కూడా చెప్తూనే అదే విధంగా మా ఫ్యామిలీలో విపరీతమైన ట్రోల్స్ కి గురి చేస్తున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ లో, మా ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళని, మా భార్యని, మా పిల్లల్ని అందరినీ కూడా ఎవరైనా ఆడపిల్లే కదా, ఎందుకు అలాంటి ట్రోల్స్ చేస్తున్నారు, దాని వల్ల వీరు ఏదైనా ఆత్మహత్యాయత్నం చేస్తే ఎవరు బాధ్యులు అవుతారు, దీని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి లోకేష్ గారు అంటూ కూడా ఇప్పటికే వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి నిన్న సిఏ ఎవరైతే తుని సంబంధించిన సిఏ ఉన్నారో ఆయన కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కనుక ఇప్పటికే టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్న ఒక బ్యాచ్ ని కూడా, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులను కూడా మేము గుర్తించాము, ఐడెంటిఫై చేసాం. అవన్నీ ఏదైతే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారో ఆ సోషల్ మీడియాలో ఉన్నవన్నీ కూడా
నిన్న సాయంత్రం 5 గంటలకు తొలగించాలంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. లేని పరిస్థితిలో కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే ఇవి పోస్టులు పెట్టారో ఒక వాంటెడ్ గా చేశారంటూ కూడా సిఐ చెన్నకేశ్వరం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా పోలీసు వారి దగ్గర ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు వీరిచ్చిన ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ కావచ్చు, లేదంటే లోకేష్ అభ్యర్థించిన బయట కావచ్చు, దీన్ని బట్టి లోకేష్ కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎవరికి అన్యాయం జరిగినా కూడా కూటమి ప్రభుత్వంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా కూడా సహించేది లేదు. వారు ఏ పార్టీ వారైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే నారా లోకేష్ ప్రకటించిన పరిస్థితుల నేపథ్యంలో ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో, వాంటెడ్ గా ట్రోల్స్ చేస్తున్నారో వారి మీద కూడా ఇప్పటికే కేసులు పెడతామంటూ కూడా సిఐ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బాధిత మైనర్ బాలికకి సంబంధించి ఆమె ఫొటోస్ ని కూడా వైరల్ చేశారు. ఆ నేపథ్యంలో కూడా ఆ కేసులో ఏదైతే పోక్సో చట్టం కింద ఉంటుందో ఆ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినప్పుడు బాలిక ఫొటోస్ ని రివ్యూ చేసిన వారికి అయితే సేమ్ వారికి కూడా పోక్సో చట్టం కింద సెక్షన్స్ వర్తిస్తాయి, సెక్షన్ 30 వర్తిస్తుందంటూ కూడా నిన్న సీఏ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ ప్రోపగండాని ట్రోల్ చేస్తున్నారో, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళని ట్రోల్ చేస్తున్నారో వారిపై కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అయితే శివశంకర్, సో ఇంకా ఏ ఆడపిల్లకైనా కూడా ఇలాంటి అన్యాయం జరిగితే కనుక అటు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠిన ఆంక్షలు విధించాలంటూ కూడా వారి ఫ్యామిలీ కూడా చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా దీనికి సంబంధించి మరింత కఠినమైన చర్యలు కానీ ఆంక్షలు కానీ విధించే ఛాన్సెస్ ఉంటాయనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అటు బయటికి రావడానికి కానీ లేదంటే ఇలా చిన్నపిల్లల మీద దాడులు కూడా పెరిగిపోతుండడం మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఏమన్నా మరిన్ని చట్టాలు తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే గురుకుల పాఠశాలలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, దీనిపైన ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలంటూ కూడా, ఇంకా పటిష్టమైన భద్రత కల్పించాలంటూ కూడా లోకేష్ ఇప్పటికే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలో, అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే శక్తి యాప్ ద్వారా కూడా శ్రీశక్తి యాప్ ద్వారా ఇప్పటికే పూర్తిగా అయితే ఒక భద్రత కల్పించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా ఆడవారికి సంబంధించి కానీ చిన్నపిల్లలకు సంబంధించి కానీ పూర్తి స్థాయి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసే విధంగా మరికొన్ని చట్టాలను కూడా సవరించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సీఎం చంద్రబాబు కూడా సమీక్ష కూడా చేసి దీనికి సంబంధించి ఇంకొక గైడ్ లైన్స్ కూడా ప్రకటించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఇటు రాజమండ్రిలో మైనార్ బాలికపై జరిగిన అఘాయిత్యం కావచ్చు, ఇక్కడ తుని నియోజకవర్గంలో జరిగిన అఘాయిత్యం కావచ్చు, అదేవిధంగా మరికొన్ని చోట్ల జరిగిన అఘాయిత్యాల నేపథ్యంలో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి కొత్త రూల్స్ ని, కొత్త నిబంధనల్ని, కొత్త ప్రొటెక్షన్ ని కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.